సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థితో పాటు కొంతమంది వార్డు సభ్యులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఎటువంటి నోటీసులు లేకుండా రాత్రి వేళలో అరెస్టు చేశారని, ఇప్పటికీ అభ్యర్థి ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారీ భద్రత మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికలకు ఒక రోజు ముందే ఏర్పడిన ఈ ఉద్రిక్త పరిస్థితి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాది బక్కమంతులగూడెం గ్రామం. నేను ఒక ఐటీ ఉద్యోగిని. అన్న సర్పంచ్గా నిలబడటం వల్ల ఓటేయడానికి మేము ఊరికి వచ్చాము. నిన్న నైట్ నేను డ్యూటీ చేసుకుంటూ ఉండగా, నైట్ షిఫ్ట్ ఉన్నది, నేను నైట్ డ్యూటీ షిఫ్ట్ చేసుకుంటుండగా ఊరు మొత్తం కూడా జనాలందరూ ఉరుకులతో మా ఇంటికి రావటం, మా ఇంటి చుట్టూ పోలీసులు ఉండడం, శ్రీనివాసారి ఇల్లు ఎక్కడైనా అడగటం. మాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదండి. మేము ఓటు వేయడం కొరకు మాత్రమే ఇక్కడికి వచ్చాం, ఊరికి వచ్చాం. మళ్ళీ ఓటు వేసి మేము హైదరాబాద్ మా పని మేము చేసుకుంటాం. అయినా కూడా రాజకీయాలు చేసుకుంటూ నైట్ నిద్రపోనివ్వకుండా జనాల్ని భయపెట్టుకుంటూ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటూ, మా ఇంటి చుట్టూ 3 వైపుల నుంచి పోలీసులు వచ్చి శ్రీనివాచార్యులు ఇక్కడ అందరిని అడుగుతున్నారంట. అడగాల్సినంత అవసరం ఏంటంటే మేము ఏం చేసాం? మాకు న్యూట్రల్, మేము అసలు ఎటు లేము. మేము జస్ట్ ఓటేయడం కొరకు మాత్రమే ఊరికి వచ్చాం. ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఊర్లో అందరినీ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరినీ కొట్టుకుంటూ తీసుకెళ్ళి స్టేషన్లో ఉంచి ఇప్పుడే వదిలిపెట్టారంట. కాబట్టి మీడియా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓటు హక్కును వినియోగించుకొని మేము ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని కోరుకుంటున్నాము.